మరి మనము స్పెషల్‌గా కనపడకపోతే ఎలాగా? సో, ఈరోజు కూడా మన వీడియో స్కిన్ వైటనింగ్‌కి చూపిస్తున్నాను. మొహం మీద ఉన్న మచ్చలు కావచ్చు, ముడతలైనా అలాగే దాంతో పాటు మెరిసిపోవాలనుకుంటే తప్పకుండా మీరు ఈ యొక్క ప్యాక్ అనేది ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా ఈ యొక్క ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు. సో, చూసే ముందు వెంటనే లైక్ చేసి చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి ఈ చలికాలంలో మరింత కేర్ అనేది జుట్టుకి తీసుకోవాలి. దాని తర్వాత మనొక శరీరానికి తీసుకుంటూ ఉండాలి. ఏ జుట్టయితే ఊడిపోతది గానీ, శరీరానికైతే గనక చాలా గీతలు పడిపోయినట్టుగా డ్రైగా అయిపోతూ ఉంటది కదా! సో, కాబట్టి ఆ డ్రైనెస్‌ని మనం కాపాడుకుంటూనే మనొక ట్యాన్ ఎక్కువగా ఉండిపోతది. కొంచెం అలాగే ఈ చలికాలంలో మనకు కొంచెం కలర్ తగ్గిన ఫీలింగ్ కూడా ఉంటూ ఉంటది. సో, గ్లో కూడా తగ్గిపోతూ ఉంటది కాబట్టి, సో, ఆ ఒక కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం, అలాగే మన ఒక ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోయి హైడ్రేట్‌గా ఉండటానికి, డ్రైనెస్ లేకుండా చక్కగా స్కిన్ వైటనింగ్ ఒక టిప్ ఆర్ రెమెడీ అనేది ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో, కాబట్టి ఇది ఖచ్చితంగా వాడండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలాంటి రెమెడీస్ వాడటం వల్ల మనకి ఓన్లీ స్కిన్ వైటనింగ్ అనే కాదండి. మన ఒక శరీరానికి ఎవ్రీడే మనం సోప్‌తోనే బాత్ చేసేస్తూ ఉంటాం. ఎంతో కొంత జిడ్డనేది ఉంటది. క్లీన్ అయిపోతది. మనం సోప్‌తో క్లీన్ చేసుకున్నంత మాత్రాన అసలేం కాదు. డీప్‌గా ఉన్న పోర్స్‌లోది ఉన్న డస్ట్ అంతా పోతే గనక మనకి పింపుల్స్ ఇవన్నీ రాకుండా ఉండాలన్నా కూడా ఇలాంటి రెమెడీస్ చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో, ఆ రెమెడీ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఎలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఆ ఒక స్కిన్ వైటనింగ్ టిప్ ఏంటో చూసేద్దాం. సో, ఇక్కడ నేను ముందుగా అయితే గనక మనందరి ఇంట్లో ఉండే కలబంద తీసుకున్నాననమాట. సో, కలబంద వాడటం వల్ల ఏంటి అంటే మనం తెల్లగా అవ్వటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనము చాలా మందికి డార్క్ అయిపోతూ ఉంటది. స్కిన్ నల్లగా అయిపోతుంది. ఎందుకంటే మిలానిన్ అనేది ఎక్కువ అయిపోవటం వల్ల మనం చాలా డార్క్‌గా కనిపిస్తూ ఉంటాం. సో, అలా మిలానిన్ అనేది ఎక్కువ అవ్వకుండా దాన్ని తగ్గించటానికి ఈ కలబంద మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, దానికోసం అని చెప్పి కలబంద తీసుకున్నాను. సో, చిన్ని మొక్క తీసుకుంటున్నానండి. దాని పైనున్న అలా తొక్క తీసేసి ఇంకా మనకి ఇదంతా జెల్ ఉంటది కదా! సో, దీన్ని కొంచెం మనం ఇలాగా స్క్రాచ్ అలా చేస్తూ ఉండాలనమాట. సో, అప్పుడు మనకి జెల్ అనేది ఈజీగా వస్తది. సో, నేనింకా ఈ జెల్ తీసుకుని బౌల్‌లోకి అలా ఏం కాకుండా అసలు మనకి టైం అస్సలు ఉండదు. ఈ బౌల్‌లోకి తీసుకొని అన్నీ కలుపుకొని పెట్టుకోవటం చాలా చిరాకు అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క కలబంద పైనే మనం కొంచెం ఒక హాఫ్ స్పూను నేనిప్పుడు బియ్యపిండి తీసుకున్నానండి. రైస్ ఫ్లోర్ తీసుకున్నా. బియ్యపిండి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను కదా! దీనివల్ల ఏంటి అంటే మనకి చాలా బ్రైట్‌గా చేస్తది మన స్కిన్‌ని. ఇంకొకటి ఏంటి అంటే మనకి డార్క్ స్పాట్స్ కావచ్చు, ముడతలు గానీ ఇవి ఉన్నా కూడా ఇవి తగ్గించడానికి సహాయపడుతది. ఎందుకు అంటే సో, మనకి ఎక్కువ విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటది. సో, దానివల్ల ఏంటి అంటే చాలా బ్రైట్నింగ్‌గా కనిపిస్తూ ఉంటాం. సో, ఇందులోనే నేను కొంచెం చిటికెడు పసుపు తీసుకున్నాను. సో, మీకు ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. మిలానిన్ అనేది ఎక్కువ అయితే గనక ఆహ్, పసుపు కూడా తగ్గిస్తది అందుకోసమని. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరేదైనా పాలు తీసుకోవచ్చండి. సో, కొంచెం పాలు తీసుకోవచ్చు. లేదు అంటే గనక పెరుగు అన్నా తీసుకోవచ్చు. సో, అలాగా కొంచెం పాలు గాని, పెరుగు గాని ఏదైనా తీసుకోవచ్చు. మీ ఇష్టం. ఏదైనా ఆప్షనల్. సో, ఇంకా నేనైతే గనక ఇక్కడ పెరుగు తీసుకున్నాను కదా! సో, దీనివల్ల ఏంటి అంటే మనకి ఎక్కువ స్కిన్ అనేది వైట్‌గా చేయడానికి హెల్ప్ అవుతదని చెప్పి అది తీసుకున్నా అనమాట. సో, ఫేస్ అయితే చాలా డల్‌గా ఉంది. ఎందుకనో మా సైడ్ ఇప్పుడు బాగా ఎండలున్నాయండి. మరి మీ సైడ్ ఎలా ఉందో నాకు తెలీదు. సో, చాలా ఎండలకి ఏమైపోతుందంటే అస్సలు గాలి ఉండకపోవటం వల్ల, ఉక్కపోత వల్ల ఏంటో ఫేస్ చాలా డల్ అయిపోయింది. సో, అందుకని ఎలాగో ఈ ప్యాక్ నేను ట్రై చేస్తున్నానని చెప్పి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో, కలబంద వల్ల మనకి మొత్తం జెల్లే ఉంటది కదా! సో, అందుకని చెప్పి మొత్తం జెల్ అనేది అలా ఫేస్ మీద స్టిక్ అయ్యి ఉంది. నిజంగా మీరు నమ్మరు. ఇది చాలా మంచి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు ఆహ్, ఫేస్ మీద అలా స్టిక్ అయ్యి ఉంటదండి మొత్తం జెల్ అంతా. సో, దానివల్ల ఏంటంటే చాలా హైడ్రేట్‌గా ఉంటది. సో, మనకి డార్క్ అయిపోయింది ఫేస్ అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అదొక వైటనింగ్ లాగా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. అండ్ అలాగే మనం ఇందులో చక్కగా బియ్యపు పిండి తీసుకున్నాము. అలాగే పసుపు తీసుకున్నాం. అండ్ అలాగే పెరుగు కూడా తీసుకున్నాం. వీటన్నిటి వల్ల మనకి
చక్కగా మంచిగా స్క్రబ్ లాగా చేసుకోవచ్చు. ఒక మురికి, జిడ్డు అంతా పోవటంతో పాటు మనకి ఒక డెడ్ స్కిన్ సెల్స్ ఉంటే అవి చక్కగా రిమూవ్ అయిపోతాయి. నేనేం చేశానంటే మొత్తం అంతా అప్లై చేస్తూనే ఉన్నాను. సో, అది అలా స్టిక్ అయిపోయి ఉంది జెల్ కాబట్టి. సో, నేను దాంతోనే అలాగ మొత్తం అంతా స్క్రబ్ చేసేస్తూ ఒక 5-10 మినిట్స్ అలా ఉంచుకున్న దాని తర్వాత వాష్ చేసుకుందాం అని చెప్పి నేను ఇంక అలాగే స్క్రబ్ చేస్తూ ఉన్నాననమాట. సో, పెరుగు కూడా తీసుకున్నాం కాబట్టి మంచిగా మన స్కిన్‌కి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తది. మంచిగా హైడ్రేట్ ఉంచుతది. మాయిశ్చరైజ్‌గా ఉంచుతూ ఉంటది. అండ్ పసుపు కూడా నిజంగా చాలా మంచిదండి. పసుపు కూడా మనం వాడటం వల్ల. సో, నేను ఇందాక చెప్పినట్టుగా మిలానిన్ ప్రొడక్షన్ ఎక్కువైపోవటం వల్ల మనం డార్క్‌గా కనిపిస్తుంది. దాన్ని చక్కగా రెడ్యూస్ చేస్తూ ఉంటది పసుపు కూడా. సో, అందుకని ఇంకా 5-10 మినిట్స్ అయిన తర్వాత ఇంక మీ ముందే ఒకసారి క్లీన్ చేసుకుందాం అని చెప్పి జస్ట్ వాటర్‌లో డిప్ చేసేసి ఇంకా నేను అలా క్లీన్ చేసేసుకుంటున్నాననమాట. సో, క్లీన్ చేసుకోవటానికి చాలా టైం పడతది. ఎందుకు అంటే అదంతా జెల్‌గా ఉండి మంచి ఫేషియల్ లాగా బాగా హెల్ప్ అవుతదండి. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నిజంగా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా ఒకసారి ఏదైనా ఫంక్షన్స్ గానీ, ఏదన్నా ఫెస్టివల్స్ ముందు ఇలా ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఈ మధ్య నేను హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నానండి. మనకి ఏంటి అంటే తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరట్లేదు. లేదు అంటే ఏదైనా సడన్‌గా త్వరగా వెళ్ళాలి. జుట్టు ఆరట్లేదా అన్ని అకేషనల్‌గా ఎప్పుడైనా ఒకసారి వాడాలి అని అనుకున్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటది. చాలా సింపుల్. జస్ట్ మనకి స్పీడ్ టెంపరేచర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇది చాలా ఈజీగా వాడొచ్చు కూడా. చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఇందులో మనకి సెట్టింగ్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అదే నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. సో, కాబట్టి ఇది లింక్ అయితే గనక డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు కావాలంటే గనక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. మన దగ్గర 10 నిమిషాలు టైం ఉంటే గనక ఖచ్చితంగా ఇలాగా తయారు చేసుకొని అప్లై చేయటం వల్ల మన స్కిన్‌కి చాలా లాభాలుంటాయి. డీప్‌గా క్లెన్స్ చేసేస్తది. హైడ్రేట్‌గా ఉంచుతుంది. స్కిన్ వైటనింగ్‌కి ఉపయోగపడుతది. పింపుల్స్ గానీ, యాక్ని గానీ, అలాగే కొంతమందికి మచ్చలు పడిపోతూ ఉంటాయి ఫేస్ మీద పింపుల్స్ వల్ల. అలాంటి మచ్చలు కూడా తగ్గిపోవటానికి ఉపయోగపడుతూ ఉంటది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి అప్లై చేసిన తర్వాత మనకి వెంటనే గ్లో కూడా కనిపిస్తూ ఉంటది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.